సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఎస్ ఫ్రెండ్స్. ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి హైకోర్టులో మనకి తీర్పు అయితే రావడం జరిగింది. సో ఈ విషయం అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే వాళ్ళైతే వేయడం జరిగింది. అనగా 31 డిసెంబర్ 2025 అయితే మనకి ఒక న్యూస్ పేపర్లో అయితే వేయడం జరిగింది. సో పేజ్ నెంబర్ 2లో మీరు చూసుకోవచ్చు. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి మనకి 2023 డిసెంబర్ 7 తారీఖున అయితే మనకి నోటిఫికేషన్ అయితే జారీ చేయగా, సో దీనికి సంబంధించి 2024 ఫిబ్రవరి 25 తారీఖున అయితే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో కోర్టు కేసు నడుస్తుండగానే మనకి తీర్పులు అనేది వెల్లడించి 2025లో కూడా మనకి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ, సో 2025 సంవత్సరం ఆఖరికి మనకి యొక్క ఫలితాలు అయితే ఇవ్వమని ఏపీఎస్సీ కోరటం జరిగింది చాలామంది. దాని అనుకున్న విధంగానే మనకి సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి అయితే ఒక శుభవార్త కింద చెప్పుకోవచ్చు. సో ఇక విషయం చూసుకున్నట్టయితే ఎంపిక ప్రక్రియల్లో ముందుకెళ్లేందుకు ఏపీఎస్సీ వెసులుబాటు. సో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2023లోనే జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు, హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. సో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీఎస్సీ వెసులుబాటు కల్పించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ మంగళవారం ఈ మేరకు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7 జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు అండ్ అలానే మాజీ సైనికులు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ గాజువాకకు చెందిన ఎం పార్థసారథి, కడపకు చెందిన కె పెంచలయ్య గత ఏడాది హైకోర్టులో అయితే వ్యాజ్యాలు అయితే చేశారు. అంటే మనకి పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సర్టిఫికేషన్ పరిశీలన కోసం ఎంపికైన కొందరు అభ్యర్థుల తరపున న్యాయవాదులు వాదనలు అయితే వినిపిస్తూ కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఎంపిక ప్రక్రియలో పాల్గొని విఫలమయ్యారు. ఎందుకంటే ఈ నేపథ్యంలో వారు నోటిఫికేషన్ సవాల్ చేయడానికి అయితే వీల్లేదు. సో రాస్టర్ పాయింట్ల కేటాయింపులో ఏదైనా లోపాలు జరిగి ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు, అంతే తప్ప నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేయవలసిన అవసరం అయితే లేదు. సో ఎంపిక కాని అభ్యర్థుల నోటిఫికేషన్ అయితే మొత్తాన్ని సవాల్ చేయడానికి అయితే వీల్లేదు. సో వ్యాజ్యాలను కొట్టేయండి అని కోరారు. అంటే మనకి పిటిషన్ అనేది కొట్టేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఏపీఎస్సీ 1:2 రేషియోలోని ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారో వీరంతా ఏంటంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో విత్ ఇన్ పాసిబుల్ టైం మనకి ఈ యొక్క ఏపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఒక వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విత్ ఇన్ షార్ట్ టైం మనకి ఏంటంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే రానుంది. సో అరౌండ్ మనకి 500 నుంచి 600 వేకెన్సీస్తో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కానుంది. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది క్లియర్ చేయలేకపోయారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది మళ్ళీ పునఃప్రారంభించండి. సో ఎందుకంటే మనం కొత్త నోటిఫికేషన్ మళ్ళీ సిద్ధం అవ్వచ్చు. సో ఇది ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి సిలబస్ మీద వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పర్సన్ని మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను వీడియో అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.